అక్క మా మేనేజర్ క్లాస్ పీకడని ఇప్పటికే ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. నువ్వు నన్ను విసిగించుకో. అది కాదక్క, నాకు చిన్న అవసరం ఉంది. ఒక 3000 ఉంటే ఇస్తావా? అయినా ఇంట్లో వాళ్ళకి తెలియని ఖర్చులు నీకేముంటాయే? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు, లేనిపోని పెత్తనాలు చేయకు. అక్క నీకు కాల్ వచ్చింది. నేను ఇప్పుడు ఎవరితోని మాట్లాడి మూడ్లో లేని, చాలా చిరాకు ఉంది, వెళ్ళిపో. నీ లైఫ్ మ్యాటర్ కోసం చెప్తున్నారక్క. మీ అక్క అలా ఇంట్లో కూర్చొని లడ్డూలా తయారవుతుంది. ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే ఎవ్వరూ పెళ్లి చేసుకోరు, అదేదో ఇప్పుడే మంచి సంబంధం ఉంది వెంటనే చేసేయండి అని ఒక ఆయన సలహా ఇస్తున్నారు. ఎవడే వాడు? ఫోన్ ఇటువు. ఎవడ్రా నువ్వు? అసలు నా పెళ్లి గురించి నీకేంట్రా అంత తొందర? నన్ను ఎవరు పెళ్లి చేసుకోడా? నీకు ఒక విషయం తెలుసా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను వాడినే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనుకో, వాడితో లేచిపోవడానికైనా నేను రెడీ. ఇంకొకసారి ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చావనుకో, ఇలా ఫోన్ లో కాదు, నెక్స్ట్ టైం డైరెక్ట్ అటాకే. తీసుకోవే. అసలే చిరాగ్గా ఉంటే ఇంకా విసిగిస్తున్నారు. ఇంటికి ఫోన్ చేసింది ఎవరే? మనకి తెలిసిన వాళ్ళే అక్క. మన చుట్టాల్లో ఎవరైనా? అవునక్క, మనకి బాగా దగ్గర చుట్టాలు. అవునా? అంత దగ్గర చుట్టాలైతే మరి నేను నోటుకొచ్చినట్టు వాగేశాను. ఇంతకీ మనకేమవుతారే? మనకి వరుసకి నాన్న అవుతారక్క. నాన్న? ఈ ముక్క ముందే చెప్పాలి కదే, ఇప్పుడు నేను మొత్తం వాగేశాను. లేకపోతే నేను 3000 అడిగితే ఇవ్వను అంటావా? దానికి తోడు ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తావా? ఇప్పుడు బాగైందా? 3000 కోసం నా బ్రతుకు ముక్కలు చేసేస్తావా? మరేమనుకున్నావు? మర్యాదగా 3000 ఫోన్ పే చేయి. అలా అయితే నేను నాన్న దగ్గర కవర్ చేస్తా, లేదా నీ పని అయిపోయినట్టు. రౌడీ.